జగన్ ఒక భస్మాసురుడు, ఒక ఐరన్ లెగ్. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఒక ఫ్యాక్టరీ పేలుతుంది. విశాఖపట్నం పరిపాలక రాజధాని అన్నాడు. 30 సంవత్సరం క్రితం ఉన్న ఎల్జీ పాలిమర్ ఫ్యాక్టరీ పేలింది. దాని తర్వాత ఏకంగా సంవత్సరంకి ఒక ఫార్మా ఫ్యాక్టరీలో బాయిలర్ పేలే పరిస్థితికి వచ్చింది. అందుకే ఆ భస్మాసురుడిని విశాఖపట్నం నుంచి ఎంత దూరం పెడితే విశాఖపట్నం అంత బాగుపడుతుందని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నాం. విశాఖపట్నం ఎంత అద్భుతంగా ఉంటుందో నేను చూశాను. హైదరాబాద్కి ధీటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు ఇక్కడ తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా విశాఖ పశ్చిమ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా. అవసరమైన వేరకు పెద్దలు కోరినట్టు నిరుపేద కుటుంబాలకి టిట్కో ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. టిట్కో ఇల్లు అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఒక ఇటుక కూడా వాడరు, డైరెక్ట్ గా సిమెంట్ పోస్తారు. అంతేకాదు ఆ కమ్యూనిటీకి అంగన్వాడీ భవనం ఏర్పాటు చేస్తారు. పిల్లలు ఆడుకునే దానికి ప్లే గ్రౌండ్ ఉంటుంది, పెద్దలు వెళ్ళి వాకింగ్ చేసానికి వాకింగ్ ట్రాక్ ఉంటుంది, అక్కడ హెల్త్ క్లినిక్ కూడా ఉంటుంది. అలాంటి అద్భుతమైన ఆలోచనతో మొదలుపెట్టింది ఆ టిట్కో ఇల్లు. తప్పనిసరిగా అన్ని పూర్తి చేస్తాం. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో ఆ ఇల్లు పూర్తి చేసి కలిసికట్టుగా గోప్రవేశం కూడా చేసుకుందామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నా. ప్రతి కార్యకర్తకి ప్రమాద బీమా చేశాం. ప్రమాదంలో చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతెందుకు కార్యకర్తలు పిల్లల్ని చదివించుకోవడానికి కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ కుటుంబాలని వాళ్ళ బిడ్డల్ని దత్తక తీసుకుని చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు నాకు ఇచ్చి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. గత 5 సంవత్సరాలు మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇక్కడ నా కార్యకర్తలను ఒకటే చెప్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర పుస్తకంలో ఉంది. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. ఈరోజు ఈ ఎర్ర బుక్ చూస్తే వాళ్ళందరూ కూర్చోబడుతుందండి. ఈ ఎర్ర బుక్ పైన కూడా కేసు పెట్టారండి. లోకేష్ ఊరూరు తిరుగుతున్నాడు, ఎర్ర బుక్ చూపిస్తున్నాడు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, లోకేష్ ని మేము అరెస్ట్ చేస్తామని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అరే బాంబులకే భయపడిన కుటుంబం మాది. నువ్వు పెట్టే పనికిమాల కేసులు నేను భయపడతానాయా జగన్? దమ్ము ధైర్యంతో ప్రజల్లో నేను తిరిగా. నీలాగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేనే లేదు.